ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోస్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మూడో అధ్యాయంలో 3వ వచనం. ఒక వచనం మాత్రం ఉంటుంది చూడండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఎందుకంటే సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. ఈ మాట ఎవరు అడుగుతున్నారు? ఈ మాట దేవుడు అడుగుతున్నారు, యెహోవా అడుగుతున్నారు. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవగలుగుతారండి? ఎందుకంటే మన జీవితంలో మన ప్రయాణం ఎవరితో చేస్తున్నాం? దేవునితో చేస్తున్నాం. మనం ఆ రోజుల్లో అయితే ఇశ్రాయేలు వెళ్ళి నడిపించడానికి యెహోవా దిగి వచ్చారు. ఈ రోజు అయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనతో నడుస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో మన హృదయంలోనే ఉన్నారు. ఆయనే మనతో ఉండి నడిపిస్తున్నారు ఆయన. మరి ఇద్దరు సమ్మతించకుండా మరి ఇక్కడ మన ప్రయాణం ముందుకు వెళ్ళగలుగుతామా? ఎందుకంటే దేవునితో నడుస్తున్నాం. మనం దేవునితో నడుస్తున్నప్పుడు ఖచ్చితంగాను ఇద్దరు కలిసి సమ్మతించగలి. అంటే సమ్మతించడం ఏమిటి? ఏకాభిప్రాయం కలిగి ఉండే ఇద్దరు ఒకే అభిప్రాయంతోనూ ఒకే విధంగానూ వారు ఇద్దరు కలిసి నడుచుకునే విధంగానూ ముందుకు వెళ్లే వారమే ఉండాలి. అదే విషయం ప్రభు అడుగుతున్నారు అన్నమాట. మరి ఆయన అడుగుతున్న దాని విధానం బట్టి చూస్తే ఇద్దరు సమ్మతించకుండా నడవగలరా? మరి మన దేవుడు ఎవరు? ఎందుకంటే ఆయనతో మనం నడుస్తున్నాం. మరి ఆయన ఎవరు? ఆయన ఎలాగుంటారు? ఎందుకంటే ఇద్దరు నడుస్తున్నామంటే ఇద్దరు ఒకరు తెలుసుకునే వారమే ఉండాలండి. అంటే ఇద్దరు కూడా ఎటువంటి వారో ఒకరు తెలుసుకునే వారమే ఉంటారు. మన గురించి అంతా ఆయన తెలుసు. ఎందుకంటే సృష్టికర్త ఆయనే కాబట్టి, ఆయనే అన్నీ కూడా గ్రహించగలిగిన వారు కాబట్టి, మనం కూర్చున్నా నుంచున్నా ఏం చేస్తున్నా సరే అన్ని ఆయన కంటిలోనే కనపడతాయి. అన్ని కనపడతాయి. అవన్నీ కీర్తన గ్రంథంలో ఉంటది. 137 కీర్తన చూడము. 7 139లోనే ఉంటుంది చూడు. ఫస్ట్ లోనే ఉంటుంది. అదేనమ్మా. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట అన్ని ఎవరికి తెలుస్తాయండి? మన గురించి అన్ని ఆయన తెలుసు. కానీ ఇప్పుడు తెలవలసింది ఎవరికి? ఆయన ఏమిటో మనం తెలుసుకోవాలి. అప్పుడు దేవునితో నడవగలుగుతామండి. ఇద్దరు సమ్మతించకుండా, ఇద్దరితో ఒకే ఆలోచన కాకుండా, ఇద్దరు సమాధానం లేకుండా ఒకరినొకరు ఎంత దూరం నడవగలుగుతాం మనం? ఎందుకంటే మన ప్రయాణం జీవితకాలం అండి. ఈ జీవితకాలంలో మనం దేవునితో నడుస్తున్నామంటే ఖచ్చితంగా దేవునితో ఎలా నడవాలండి? ఆయనకి ఇష్టం లేకుండా మనం నడవలేము. అది అసాధ్యం అండి. ఆయనతో నడుస్తున్నామంటే మనం ఆయన సంతోషంతో ఆయన మనతో నడవాలి. మనం కూడా సంతోషంతో దేవునితో నడిచేవారు ఉండాలండి. అది దేవుని చిత్తం. మరి ఆయన గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మన దేవుడు గురించి కీర్తన 145 కీర్తన 8, 9 వస్తున్నారు చదువు. 145 145, 8, 9. అదేనయ్యా. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవారు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు. ఆయన సమస్త కార్యములను. ఎందుకంటే సమస్త శరీరమే కమ్మా. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. సమస్త కార్యములు అంటే సృష్టికి అంతరి మీద కూడా దేవుని కనికరములు ఉన్నాయి. వారు లేదు వీరు లేదు, అందరికీ కూడా ఒకేలాగా వస్తారండి. మనం పాపంలో పడి ఉన్నాను, పాపం మళ్ళీ నీతిమంతులుగా ఉన్నాను, అందరికి ఒకే విధంగా ఒకే కొలత కొలిసి అన్ని కూడా మనం సిద్ధం చేసి ఉంచారండి. ఒకరు ఎక్కువగా ఒకరు తక్కువ అనేది ఉండదు. దేవుళ్ళు ఎప్పుడు కూడాను ఎప్పుడు అటువంటి మనసు అండి. అందరూ ఒకే విధంగా చూసేటప్పుడు మన సతిగా ఆయన
చాలా మంచివాడు అని స్పష్టంగా వాక్యం రాయబడుతుందండి. మరి ఆయన మంచివాడు, మరి అన్ని విషయాల్లో కూడాను అందరూ ఒకే విధంగా చూసేవారు. మరి ఆయనతో మనం నడుస్తున్నాం. మరి ఆయనతో మనం నడుస్తున్నప్పుడు మరి ఆయనకి ఇష్టలుగా నడవాలి అంటే దేవుడు ఏం కోరుకుంటున్నారో కూడా మరి గమనించుకోవాలండి. ఎందుకంటే దేవునితో నడుస్తున్నామని చెప్పి, దేవునితో మనం నమ్ముకున్నామని చెప్పి, దేవుడు నమ్ముకోవటం అంటే దేవుడితో నడవటం అండి అని చెప్పి మనం మరి ఆయనతో నడుస్తున్నప్పుడు ఏ విధంగా నడుస్తున్నాం? ఇక్కడ వాక్యంలో చూస్తుంటే చూడండి, మన ద్వితీయోపదేశకాండంలోను ఇక్కడ దేవుని ఒక కోరిక ఏమిటంటే 18వ అధ్యాయం 13వ వచనం చూడము. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలను. నీవు చెప్తామండి. ఇప్పుడు మన దేవునితో నడవాలంటే మనలో ఉండవలసిన లక్షణం ఏమిటి? యథార్థత. అవునంటే అవును, కాదంటే కాదు. ఏక మనసు కలిగిన వారమే, ఏక హృదయంతో మనం దేవునితో కలిసి నడిచేవారమనే ఉండాలి. దేవునికి ఏమి ఇవ్వాలి మనం? మొదటి స్నానం అని ఆయన చిత్త ప్రకారం, అంటే ఎదురు ఏక మనసు కలిగిన వారునే ఉండాలి, యథార్థత కలిగిన వారునే ఉండాలి. యథార్థత లేకుండా దేవునితో నడవాలనుకోవటం అది అసాధ్యం అండి. అనుకుంటాం కానీ దేవునితో నడవండి. అంటే మేము దేవునితో నడుస్తున్నాం అనుకుంటాం కానీ అక్కడ మనతో దేవుడు లేడు, అంటే మనతో నడవడు. అక్కడ మనతో నడవాలంటే మొట్టమొదటి కావాల్సింది ఏమిటి? యథార్థత. మాట తప్పేవారు గాను, అబద్ధాలు ఆడేవారు గాను, లేదా ఇష్టానుసారిగా మాట్లాడేవారు గాను, ఇష్టానుసారిగా ప్రవర్తించేవారు గాను మనం ఉంటే ఆయన మనతో ఎలా నడుస్తారు? ఆయన అందుకే మనం దేవునితో నడుస్తున్నామంటే మనలో ఏముండాలి? మొట్టమొదటి లక్షణం యథార్థత అండి. యథార్థత లేకుండా దేవునితో నడవటం అనేది అసాధ్యం అండి. మరి ఆ యొక్క యథార్థత లేక, దేవునితో నడవలేక ఇశ్రాయేలు ప్రజలు అక్కడ 40 సంవత్సరాలు అరణ్యములు చుట్టూ తిరుగుతూనే ఆ పెద్దవాళ్ళందరూ కూడా ఎక్కడ నశించిపోయారు? కనుక వాళ్ళు ఏ చిన్న అవసరం వచ్చినా సరే చనుక్కోవటం, కొనుక్కోవటం పెట్టుకుని ఎక్కడికి దేవుడు ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోయి అక్కడ దేవుని యొక్క సేవకులతోనే వాదాలు పెట్టుకుని దేవుని కూడా అవమానపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు ఎక్కడికి వాళ్ళకి అక్కడ ఏం దొరికింది? వారికి దేవునితో నడుస్తున్నాం అనుకున్నారు కానీ 40 సంవత్సరాలు ఎక్కడ నడిచారండి? లోకంలోనే చుట్టూ అరణ్యం చుట్టూ తిరుగుతున్నారు, కానాన్ని వెళ్ళకపోయారు. కానాన్ని బయటే అందరు నశించిపోయారండి. దేవుడే దగ్గర వచ్చినా సరే దేవుని మీద విశ్వాసించక, దేవునితో నడవకుండాను, సణుగుడు గొణుగుడు పెట్టుకుని యథార్థత అంతది లేకుండాను, ఎంత మాట కూడాను ఇటువంటి గుణమగిల వారి ఎక్కడికి దేవునితో నడుస్తున్నాం అనుకుని వారు దేవుడు చెప్పిన చోటికి నడవలేక ఆ అరణ్యములోనే ఎక్కడికి వాళ్ళు నశించిపోవటం జరిగిందండి. అలా జరగటానికి కారణం సనుగుళ్ళు. తమతో దేవునితో నడుస్తున్నామన్న విషయం మర్చిపోయారండి. కేవలం అవసరాలే కనపడుతున్నాయి. అవసరాల కోసం ఏం చేస్తున్నాం? సణుగుడు పెట్టుకుంటున్నాం, గొణుగుడు పెట్టుకుంటున్నాం. దేవుడు మన ముందు పెట్టిన వారితో మనం ఎప్పుడు కూడా యుద్ధం చేస్తున్న వారుగా, వారితో మనం తగులాడుతున్న వారుగానే ఉంటున్నామండి. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆయన అన్నారు, నన్ను 10 మార్లు విసిగించితిరి. మరి 10 మార్లు విసిగించారంటే మనతో అది నడుస్తున్న ఆయనకి ఎలాగుంటుంది? ఎందుకంటే ఎవరైనా మనం ఇసిగిస్తే అయితే నడవగలమని. ఎందుకంటే భార్య భర్తలైనా చూడండి, రోజు విసుగు తలకింది ఉంటే ఎన్నాళ్ళు ఉండగలుగుతారు? ఆ కుటుంబంలో సమాధానం ఉండదండి. ఇద్దరిలో సమాధానం ఉంటేనే కుటుంబ జీవితం నడుస్తుంది. ఇక్కడ సమాధానం పోగొట్టుకుంటే అది పెద్ద నరకం కింద అయిపోతుందండి. అందుకే మన దేవునితో నడుస్తున్నామంటే మొట్టమొదటి మనం అక్కడ జాగ్రత్త పడేవారునే ఉండాలి. దేవునితో నడుస్తున్నాం మనము, ఆయనకి ఇష్టలుగా నడవాలి. ఇష్టగా నడవాలంటే ఆయన కోరిక ఏమిటి? యథార్థవంతులుగా మనం దేవునితో నడిచేవారునే
ఉండాలి. ఏ స్థితిలో అయినా సరే, ఇరుకుల్లో ఉన్న, బాధల్లో ఉన్న, సమస్యలో ఉన్న, ఏ స్థితిలో అయినా సరే నా కూడా నా దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసంతో మనం దేవునితో నడిచేవారు ఉండాలి. దేవుణ్ణి చూడాలా లేదా మన బాధలను చూడాలా? అమ్మా, దేవుణ్ణి చూసామనుకోండి ఆ బాధల్లోంచి తప్పించి నడిపిస్తారే. కానీ కేవలం మన బాధల్ని చూసి ఇంక దేవుడిని పక్కన పెట్టేసామనుకోండి ఇంకా మన చేయించి నడిపించేది ఎవరు? ఎందుకంటే ఆయన కోటి యథార్థత అంటేనే ఏ స్థితిలో అయినా సరే ఆయన చేయి పట్టుకుని నడిచేవారమే ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధలు వచ్చినా, సంతోషం వచ్చినా, ఏ స్థితిలో అయినా సరే, అనారోగ్యాలు వచ్చినా, లేకపోతే ఏదైనా సరే, ఏ స్థితిలో అయినా సరే ఆయన చెయ్యి పట్టుకుని ఆయనతో కలిసి నడిచి ఆ స్థితిని దాటేవారు ఉండాలి. అది యథార్థత. ఆ స్థాయిలో నడవగలిగిన వారు ఉండాలని దేవుని చిత్తం అని. మరి ఇక్కడ దేవుని చిత్తం నెరవేర్చాలంటే ఖచ్చితంగా మనం అది మాట ఇంకో చోట ఉంటుంటే మన దేవుని మాట అబ్రహాముతో అంటాడు చూడండి, ఆదికాండం 17వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. అబ్రహాము 99 ఏండ్ల వాడై యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యి, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము. దేవుని కోరిక ఏమిటి? ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం నడుస్తున్నాం, ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాం, ఆయన ద్వారా మనం జీవిస్తున్నాం. మరి ఆయన పేరు పెట్టుకున్నాం. మనం ఆయన పేరు పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనలో ఏముండాలి? నిందలు పోపేవారిగా ఉండాలా? అంటే ఇప్పుడు ఎవరన్నా మన మీద ఏలెట్టు చూపించేవారుగా మనం జీవిస్తే ఆ నింద ఎవరి మీద పడుతుంది? మొట్టమొదటి విశ్వాసి అబ్రహాం. అంటే విశ్వాసులకి తండ్రి. ఆయనకి దేవుడు చెప్పాడు, నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నీకు అత్యధికంగా అభివృద్ధి పొందించదను అతనితో చెప్పాను. ఎందుకంటే ఆయన సన్నిధానంలోను, ఆయన ఇంట్లోను, ఆయనతో కలిసి జీవిస్తున్నప్పుడు మనం నడుస్తున్నప్పుడు మనలో ఏముండాలండి? నిందారహితముగా, ఎవరో ఏలెట్టు చూపించడానికి అవకాశం లేకుండా. ఎందుకంటే ముఖ్యంగాను మన మీద ఏలెట్టు చూపించే వాళ్ళు ఎవరు? ఆ మాట ప్రకటన గ్రంథంలో ఉంటుందండి. 11 అధ్యాయులు, 10 అధ్యాయులు, 11 అధ్యాయులు ఉంటుంది. వాడి పైనుంచి కింద తోయబడ్డాడు. మన సహోదరుల మీద నిందలు మోపేవాడు అక్కడ మన దగ్గరే పడి ఉన్నాడు. అందుకే వాడు ఎక్కడున్నాడు? మన దగ్గరే ఉన్నాడు. మనమే నేరాలు మోపుతూనే ఉంటాడు. వాడికి అవకాశం ఇచ్చామనుకోండి, అది ఖచ్చితంగా ఎవరికి వస్తుంది? అది అవమానం. ఆ మాట కన్నా 12వ అధ్యాయం చూడు, 12వ అధ్యాయంలో 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటా సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఎవరు మోపుతారు నేరాలు మన మీద? అపవాది. అందుకే అబ్రహాం ఏం చెప్పారండి? నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా ఉండవలెను. ఎందుకంటే మన ఇక్కడ కింద ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. అపవాది ఏం చేస్తాడు? నేరం మోపడానికి. మమ్మల్ని ఎవరు గమనించటమో అనుకోవచ్చు. సాతాను ఖచ్చితంగా అన్ని వేపుల అన్ని దృష్టిలతోనూ వాడు పరిశీలన చేస్తూనే ఉంటాడు. ఎక్కడ దొరుకుతావా అని చెప్పి
వాడు పరిశీలన చేస్తూనే ఉంటాడు. వాడు తీసుకెళ్లి ఎక్కడ పెడతాడు? దేవుని యొద్ద పెడతాడు. ఇదిగో నువ్వు అనుకుంటున్నావు చూడు నీ పిల్లలు ఎలాగున్నారో, ఇదిగో పలానా పని, వాళ్ళు ఎక్కడున్నారు చూసావా, వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు చూసావా, అక్కడ ఏం మాట్లాడతారో చూసావా, వాళ్ళ ఆలోచనలు ఎలాగన్నా చూసావా, ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకెళ్లి పెడతాడండి? కలిసి దేవుని వద్దండి. అందుకే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు? నా సన్నిధిలో నీవు నిందారహితముగా ఉండుము. దానికి అవకాశం ఇవ్వకూడదండి. మనం దేవునితో నడుస్తున్నాం, దేవునితో కలిసి జీవిస్తున్నాం, దేవునితో ముందున్నాం, మనం దేవుని ముందున్నాం, దేవునితో సహాయంతో నడుస్తున్నాం. మనం ఆయనతో నడుస్తున్నప్పుడు మన వల్ల ఆయనకి ఏమి రాకూడదండి, అవమానం కలగకుండా జాగ్రత్త పడేవారునే ఉండాలి. అది అప్పుడు ఎందుకు మనకి నిబంధనలో అన్ని ఉన్నారండి. ఇప్పుడు మన అభివృద్ధి చేస్తారు, సమృద్ధిలో నిలుపుతారు, వంశాన్ని నిలుపుతారండి, ఉన్నతమైన వంశంగా మారుస్తారు, ఏసే స్వరూపులకు మారుస్తారు. ఆయన ఆ స్థితిలోకి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఎలాగుండాలి? నిందారహితులుగా మనం ఇక్కడ జీవించేవారునే ఉండాలి. అంతకుముందు ఉన్నాయన్ని పాపాలన్నీ ఏసే కడిగేశారు, ఆయన పరిశుద్ధపరిచారు. మన మీద ఏ నింద లేదు, ఆ నిందలను ఆయన మోసుకున్నారు. ఇప్పుడు ఆయనతో నడుస్తున్నాం మనం, ఆయన ఆత్మ మనలో ఉన్నది. కానీ ఇప్పుడు కూడా మనం నిందితులుగా అంటే నిందలు మోసేవారుగా ఉన్నాం అనుకోండి, మరి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడికి ఏమొస్తుంది? ఖచ్చితంగా అవమానం వస్తుందా లేదండి? మరి ఆయన మనతో ఎలాగ నడుస్తారు? ఆయన లేకుండా నడిస్తే, ఎందుకంటే మనం ఇప్పుడు ఒంటరిగా నడిస్తే ఎలా? దేవుడి సహాయం లేకుండా ఒంటరిగా నడిస్తే ఏమవుతుంది అమ్మా? దేవుడి సహాయం లేకుండా మనం ఒంటరిగా నడిస్తే అమ్మా ఎంత దూరం నడవగలం మనం? అసాధ్యం అండి, అది వాస్తవం. ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్నాయన్నీ చూడండి. దేవుని సహాయంతో ఉంటే మనం ఎలాగెళ్ళగలుగుతాం, దేవుని పక్కన పెడితే ఎలాగెళ్ళగలుగుతాం? అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఎన్ని రావడానికి కారణం మనం దేవుని దృష్టిలో మనం యథార్థవంతులుగా ఉన్నామనుకోండి, చెయ్యి పెట్టి నడిపిస్తారు, ఆయన ఆత్మ నడిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఆ యొక్క యథార్థతను పక్కన పెట్టేసామో ఆయన కనుక మన మొర వినకుండా చెవులు మందము కాలేదు, రక్షింపలేకున్నట్టు హస్తము యుద్ధమైన ఏమొచ్చేసింది? ఇప్పుడు ఇద్దరు కలిసి నడిచేవారు, ఇప్పుడు ఇద్దరమైన వచ్చింది ఏమిటండి? పాపమైన గోడ. ఈ పాపమైన గోడ ఎవరు కట్టారు? మనం కట్టుకున్నామా లేదా దేవుడు కట్టాడా? ఎందుకంటే ఇద్దరు మనుషులు నడిస్తేనే సమాధానం లేకపోతే ప్రయాణం ఆపేస్తాం మనం. మరి దేవునితో నడుస్తున్నప్పుడు దేవుని దగ్గర మన సమాధానం లేకపోతే మన ప్రయాణం ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో నడుస్తున్నాం? మనం దేవునితో నడుస్తున్నాము. అందుకే ఆ మాటకి ఇక్కడ ఉంటుంది, యెషయా గ్రంథంలో చూడము 35:8. ఆ దారి అక్కడ దారిగా ఉన్న రాజ్యమార్గము ఏర్పడును, అక్కడ దారిగా ఉన్న రాజ్యమార్గము ఏర్పడును. ఎందుకంటే దేవునితో నడిచే దారి రాజ్యమార్గం అండి, అది పరలోక మార్గం. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులు ప్రభు, ఆయన నడిచే మార్గం. ఆ మార్గం ఇంకా చదువమ్మా. అది పరిశుద్ధ మార్గం అనబడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గం, అది అపవిత్రులు పోకుండాని మార్గము. అది మార్గము పోవు వారికి ఏర్పరచబడును, అది మార్గంలో పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవన తప్పక ఇందురు. దేవునితో నడిచామనుకోండి, మన జ్ఞానం అవసరం లేదు, మన తెలివితేటలు అవసరం లేదు, మన బలం అవసరం లేదండి. కేవలం మనలో ఉండవలసినటువంటి విశ్వాసం, నేను దేవునితో నడుస్తున్నాను, ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తాను, ఆయన చిత్త ప్రకారం వెళతాను అని ఎప్పుడైతే మనం యథార్థంగా ఆయన మీద ఆనుకుని నడుస్తామో, మనం ఏ స్థితిలో ఉన్నా సరే, మనం ఏ చదువులు అక్కర్లేదండి, జ్ఞానం అక్కర్లేదు, మన బలం కూడా అక్కర్లేదు. ఆయనతో నడిస్తే ఆయన వెళుతున్న మార్గం ఎటువంటిదో తెలుసుకోవాలండి ముందు. అది పవిత్రమైన మార్గము, రాజ్య మార్గం. అది అందులో పరిశుద్ధులు మాత్రం వెళ్ళేటి మార్గం. దేవుడు ఇచ్చిన పరిశుద్ధత, దేవుడు మనకి ఇచ్చాడు పరిశుద్ధతని. ఆ పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకున్నాము. నిందలు మోపుతాడండి ఖచ్చితంగా, పరిశుద్ధత లేదని చూపిస్తాడు.
అక్కడ మన అవకాశం ఇస్తే మన తప్ప లేదా వాడు తప్ప? మనదే తప్పు. ఆ? అవకాశం ఇవ్వకూడదు. ఇక్కడేమో దేవుడేమో తన కుమారుడు పంపించి మన పరిశుద్ధులుగా మార్చి తన ఆత్మని ఇచ్చి మనం నడిపిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధతను మనం చిన్న చిన్న అవసరాల కోసం పాడు చేసుకుంటే మనకి రాజమార్గంలో ఎలా నడవగలుగుతాం మనం? అందుకే ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి, మన దేవునితో నడుస్తున్నాము. దేవునితో నడుస్తున్నప్పుడు అక్కడ జాగ్రత్తగా ఉండేవారు. అదే విధంగా ఇక్కడ 36వ కీర్తన చూడు, మొదటి 5 వచనాలు. భక్తిహీనులు హృదయములలో దైవోక్తి వలె పలుకుచున్నది, ఆయన దృష్టి ఎదుట దేవుని భయము. చూడండి, భక్తిహీనులు హృదయంలో ఏముంటుందంట? అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అంటే దేవుని వాక్యం ఎలాగైతే పలుకుతుంది చూడండి, అలాగ వస్తాయండి మాటలు. ఏ స్థితిలో సరే ఎదిరించటమే, ఏ స్థితిలో సరే ఆ దేవుని మాటలన్నీ కూడా చూడరండి, దేవుని విషయాలన్నీ చూడరు. తమ చిత్తమే నెరవేరాలి, తమ ఉద్దేశమే నెరవేరాలి. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవునికి ఎలా కనపడుతుంది అక్కడ? మన దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. బొత్తిగా లేదు. ఆస్పాదములు వాని దోషము బయలుపడి అసహ్యం కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేస్తున్నది. ఎందుకంటే మన అభిప్రాయం ఏమిటి? మన మంచివాళ్ళం, అక్కడ ఎవరేమైనా సరే అది మన అభిప్రాయం అండి. కానీ తీర్పులోకి వచ్చేటప్పటికి అప్పుడు యథార్థత మనకు కనపడుతుందండి. ఇంతవరకు మనం చేసిన పొరపాటు అప్పుడు కనపడుతుందండి. అప్పటి వరకు మనకి ఎలా కనిపిస్తుంది మనం వెళ్ళే మార్గం? నేను వెళ్ళేదే మంచిది, వాళ్ళు అలాగే చెప్తారు. ఇంకా ఏ విధంగా చెప్తారంటే చూడండి, మేము ఇక్కడ బతకొద్దా, అన్నీ మీకు ఉన్నాయి కాబట్టి మీరు చెప్తారు, మరి మేము ఎలా బతకాలి? అలా చెప్తే మనం ఏం చెప్పగలం? ఇంకప్పుడు అలా చెప్పేవాళ్ళే మాకేమైనా ఇస్తారా, మాకేమైనా పోషిస్తారా అని అడుగుతారండి. మరి ఇటువంటి మనసు ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి ఎలా నడిపించగలుగుతారు? ఇంకా ఇది ఉన్నప్పుడు ఏనాడు కూడాను మనతోనూ దేవుడు ఆత్మ అనేది నడిపించడం జరగదండి. అదే అందుకే అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నారు అన్నమాట, ఇద్దరు సమ్మతించకుండా కలిసి నడవగలుగుతారా? ఇద్దరు కలిసి నడవాలంటే అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా లేకుండా ఇద్దరు కలిసి నడుస్తున్నామని అనుకుంటారు, కానీ వారి ప్రయాణం అంతా కూడాను అక్కడ జగడాలే ఉంటాయండి. సనుగుళ్ళు, గొనుగుళ్ళు, జగడాలు. ఇదే పరిస్థితులు అండి. ఏ సంఘంలో చూడండి, అక్కడ కొంతమంది పడదు. ఆ పడకపోవడానికి కారణం ఏమిటి? జగడాలు. అందరూ అనుకునేది ఏంటి? జీవితం నడుస్తున్నాం అనుకుంటారు, కానీ అక్కడ ఏం కనపడుతున్నాయి? ఈ జగడాలు, ఈ కోపాలు, ఈ ద్వేషాలు, ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మనం భ్రమపడుతున్న వారుగా మారిపోతాం. మనకు తెలవదు. అన్నీ ఎప్పుడు తెలిస్తే మనకి? దేవుడు పూర్తిగా దూరం అయిపోతారు చూడండి. ఆ బాధలు అనుభవిస్తున్నప్పుడు మన పొరపాట్లన్నీ మన కళ్ళ ముందు కనపడతాయి. ఎప్పుడు కూడా మనం ఆత్మ పరిశీలన అనేది ఎప్పుడు జరిగించుకోవాలి. మనం నడుస్తున్నది దేవునితోనూ, మన దేవునితో నడుస్తున్నప్పుడు దేవుని దగ్గర మనం ఎలా నడుస్తున్నాము, ఎందుకంటే నిలిచి ఉన్నామని అనుకున్నవాడు తానే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే తన బరువుని తానే మోసుకోవాలండి. అందుకే భూమి మీద నడుస్తున్నామంటే, ఈ భూమి మీద నిలిచి ఉన్నామంటే ఇక మన బరువు ఎవరు మోసుకుంటున్నారు? మన బరువు మనం మోసుకోవాలండి. అందుకే మనం ఎలా నిలుస్తున్నాం, దేవునితోనూ ఎలాగ వెళుతున్నాం, ఏ విధంగా వెళుతున్నాం, ఆయనతో నడుస్తున్నామంటే ఆయన పరిశుద్ధుడు. మరి అటువంటి పరిశుద్ధత దేవుడు మనకి ఇచ్చాడు. ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ నడుస్తున్నామా, లేకపోతే ఇక్కడ అవసరాల కోసం దేవునితో నడుస్తున్నామా?
ఎందుకంటే కొంతమంది విషయాల్లో కాదండి, అనేక చోట్ల ఇక్కడ ఈ మాట ఖచ్చితంగా సాతానే అంటాడు. చూడండి, వాళ్ళు దేవుడు నమ్ముకున్నారంటే వారి అవసరాల కోసం నమ్ముకున్నారు. ఆ మాట అంటాడండి. ఇవాళ నేను ప్రేమించి నీతో నడవటం లేదు, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి నడుస్తున్నారు. యోగుని అన్నాడు. ఈ నింద కూడా ఖచ్చితంగా వేస్తాడండి సాతాను. మీ దేవునితో నడుస్తున్నాం అంటాం మనం. ఆ విషయం సాతాను ఏమంటాడు తెలుసండి? వాళ్ళని కావాలని నడుపుతలేదే, లాభం లేకుండా ఎవరు ఏ పని చేయరు. నరులు అన్నవారు ఎవరైనా సరే విషయమంత లాభం లేకపోతే ఏ పని చేయరు. నీతో నడుస్తున్నామంటారు. ఎందుకు నడుస్తున్నారు వారు? తమ అవసరాలు తీర్చుకోవటానికి. అంతేగాని నీ మీద ప్రేమతో కాదు. నువ్వు ఇవ్వటం మాని, ఇష్టం మానేస్తే ఒక్కళ్ళని ఉంటారా? ఇందుకు ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏబి గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 11 వరకు చదువు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలవాడై చెడుతనము విసర్జించిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. దేవుని యందు భయభక్తులు కలవాడై ఉన్నాడా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి విడిచిపోవును అని యెహోవాతో అన్నాగా. అంటే ఏబు అంత పరిశుద్ధుడిగా జీవిస్తున్నాడంటే దేవుడు సాక్షి చెప్పారండి. భూమి మీద అటువంటి నరుడు లేడు. మరి అటువంటి ఏబునే సాతాను అన్ని వేపులా పరిశోధిస్తున్నాడంటే ఇక్కడ మనల్ని ఎలా చూస్తాడండి సాతాను? ఎందుకంటే సాతాను కనుక నిజంగా పరిశోధన చేసేటంటే మనలో ఎన్ని తప్పులు కనపడతాయండి? ఇంకే సాతాను మాటలో కొంత వాస్తవం ఉందండి ఇందులో. నిజంగా దేవుణ్ణి అనుసరిస్తున్నాం అంటే ఎందుకు అనుసరిస్తున్నాం? అంటే దేవునితో కలిసి ఎందుకు నడుస్తున్నాం? దేవుడు మన స్నేహితుడైనందువల్ల దేవునితో నడుస్తున్నామా? లేకపోతే ఆయన వల్ల ఏమైనా మన అవసరాలు తీర్చుకోవడానికి మన దేవునితో నడుస్తున్నామా? ఇదే సాతాను చెప్తున్నాడే. వాళ్ళు నీతో నడుస్తున్నారంటే వాళ్ళు ఊరిని నడవటం లేదు. నువ్వు వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తున్నావు, వాళ్ళందరికీ ఆశీర్వదిస్తున్నావు, అన్ని సమృద్ధిలో నిలిపావు, వాళ్ళకి ఇచ్చిన దాని మీద కంచేసావు. కాబట్టి నిన్ను అనుసరిస్తూ నీ మీద ఆనుకుని నీతో నడుస్తున్నారు. అవన్నీ తీసేసి చూడు. అన్ని తీసేస్తే విడిచిపోవును, దూషించి నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని. మనకి ఏదో చిన్న అనారోగ్యం వస్తేనే మనం మందిరం దూరంగా అయిపోతామే. ఇంక మన ఇక్కడ యథార్థత పనులు ఎలాగుంటుంది? ఇప్పుడు సాతాను ఇక్కడ పరీక్ష పెట్టాడండి.
ఈ పరీక్షలో ఇప్పుడు ఖచ్చితంగాను ఇక్కడ ఏబు ఎదురు నిలవలసిందేనండి. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? యథార్థవంతుడు అని దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఇక్కడ ఈ సాతాను ఏమోను కాదు, ఇందుకోసం ఏబు ఉంటున్నాడు అన్నాడు. కాదు తీసి చూడు అన్నాడు. అంటే నువ్వు వేసిన కంచిని తీసే చూడు, నీ కళ్ళ ఎదుటే నువ్వు అంటున్న ఏబే నిన్ను దూషించి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దేవుడు కంచి తీయాలా లేకపోతే కంచి చెయ్యాలా? తీయాలి. కంచి తీస్తే ఇంక మన జీవితం నరకమే. ఇప్పుడు ఆ కంచి తీయలేదనుకోండి, ఇక దేవుడి మాట అబద్ధం. ఆయన మాట అబద్ధం చేయాలా లేకపోతే ఇక్కడ మనకు క్షేమంగా ఉండాలా? అంటే ఇక్కడ మన సుఖం చూసుకోవాలా, దేవుడి మాట అబద్ధం చేయాలా? అంటే మనతో నడుస్తున్నారు ఆయన పరిశుద్ధులు. ఇప్పుడు ఆయన వైపు ఆలోచించాలా లేదా మన గురించి ఆలోచించాలా? అందుకేం చేయాలి ఇప్పుడు మనం? ఇప్పుడు ఆయన వైపు ఆలోచించాలి. అంటే మన శ్రమ గురించి దేవుడికి మాట వచ్చినా పర్లేదు అనుకుంటే మన వైపు ఆలోచించాలి. సాధన చెప్పినట్టుగా చేయొచ్చు. లేదు ఏ విధంగా దేవుని మహిమే రావాలని చెప్పి ఆ శోధనలో కూడా మనం ధైర్యంగా నడుచుకుంటూ దేవుడి సహాయంతో ముందుకెళ్ళామనుకోండి, ఏం జరిగినా పర్వాలేదు. అందుకే ఆ మాట రాత్రి కూడా అనుకున్నాం చూడండి, రాత్రి కూడా జ్ఞానం చేసుకున్నాం. బతుకుటి క్రీస్తే సావైనా మేలే, లాభమే. సావైనా లాభమే. బతుకుతే క్రీస్తులో బతుకుతాను, లేకపోతే క్రీస్తు దగ్గరికి పోతాను. ఆ ధైర్యం మనకు ఉంటే ఇక సాతాను మనల్ని ఏం చేస్తాడండి? ఇంకా ఇది యథార్థత. ఇంటి నోటి మాటలతో వచ్చేది కాదండి, పరిస్థితులు వస్తాయి. నిజంగా మనం దేవుడు నమ్ముకున్నాము అంటే, మనం సత్యంలో నడుస్తున్నాము అంటే సాతాను ఖచ్చితంగా మన మీద శోధన తీసుకొస్తాయి. ఇటువంటి శోధనలు వస్తాయి, ఇటువంటి బాధలే వస్తాయి. ఈ బాధలు వచ్చినప్పుడు మనం ఆ బాధలు తప్పించుకోవడానికి దేవుని పక్కన పెట్టేస్తున్నామా, లేకపోతే ఈ బాధలు మనం చూడకుండా దేవుడితో నడుస్తున్నామా? ఇటువంటి కుటుంబాలు ఉన్నాయి. దేవుని కోసం సమస్తం నష్టపోయి దేవుడే ఉన్నాడు నాకు అని చాలని చెప్పి అన్నీ వదులుకుని దేవుని కోసం బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరితో నడుస్తారు? దేవునితో నడుస్తారు. ఎందుకంటే ఏ స్థితిలో అంటే కన్న పిల్లల్ని వదిలేయవలసి వచ్చేది, బంధువులను వదిలేసుకుని, పుట్టిన ఊరిని వదిలేసుకుని, ఆస్తుపాస్తులు వదిలేసుకుని, ఎప్పుడో తాతల నాటి ఇల్లు, పెద్ద పెద్ద ఇల్లు, అటువంటి ఇల్లు వదిలేసుకుని, అన్నీ వదిలేసుకుని, కట్టుబట్టలతోనూ రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయి దేవుని కోసం బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్నీ వదిలేసుకుని ఆ వదులుకున్నప్పుడేమో ఇక్కడ లేని వాళ్ళేం కాదండి, ఆ ఊరు జమీందారులు లాంటి వాళ్ళు. అందులో మాకు తెలిసింది ఎవరంటే మా తాతగారు మా అమ్మమ్మ గారు తాత. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన కుర్చీ ఒక సింహాసనం కింద ఉంటుంది. ఆయన నాన్నగారు కూర్చున్నారు. ఇప్పుడుగా ఫోటో ఉన్నది, ఈ కుర్చీ కూడా ఇంట్లోనే ఉంటుంది. ఆ రోజుల పాతకాలం ఇల్లు అతన్ని అలాగే ఉండిచ్చారు. ఇప్పుడు కూడా మా మేనమామలు ఉంటారు. దేవుని నమ్ముకున్న తర్వాత వెళ్ళేసారు. ఆ రోజుల్లో దేవుని నమ్ముకోవటం అంటే చాలా పెద్ద నేరంగా చూసేవారు. ఎందుకంటే కడవారి దేవుడు వాడిని నమ్ముకోవటం ఏంటి, మన దేవుని వదిలేయటం ఏంటి అని చెప్పి కాడక అందరూను ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అంటే వాళ్ళకి 4 ఆడపిల్లల్లో 3 మగపిల్లలే. 2 ఆడపిల్లల్లో పెళ్ళిళ్ళు ఇక్కడ అయింది. 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత నమ్ముకున్నారు. ఆ నమ్ముకోవడం దేవదాసయ్య గారు ఉన్నప్పుడు ఆ విషయం ఆయన తెలిసి ఆయనే పంపించేవారు. ఎలిసా పాస్టర్ గారిని పంపించేవారండి అక్కడి నుంచి వాళ్ళు నడిపించడానికి. అప్పుడు వెళ్ళేసారు. వెళ్ళేసినప్పుడు ఊళ్ళో వాళ్ళు ఎవరు మాట్లాడతారు లేదు, కన్న కూతుళ్ళే మాట్లాడేవారు కాదండి.
ఆ రోజుల్లో తాతగారికి దగ్గర 9 మంది అన్నదమ్ములు. ఎవరు మాట్లాడారు, అందరికన్నా పెద్దవాడు మా తాత. ఆయన మాట వేదవాక్కు. అమ్మమ్మ మాట అంటే జవదాటేవారు కాదు ఎవరో కూడా. ఆ విషయం వెలివేశారు. అంటే ఉన్న బంగారం అంతా కూతురికి అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి ఇంకా అయిన కాడికి ఉన్నాయి అమ్ముకుని పొలాలు అమ్ముకుని అవన్నీ తీసుకుని కర్ణాటక వెళ్ళిపోయారు. మా దేవుడు అవసరం లేనట్టు మీరు మాకు అవసరం లేదని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు ఇద్దరు కూతురికి ఇచ్చింది దగ్గర బియ్యం చెల్లించే జల్లుడు అంత ఉన్నదంట బంగారం ఉండవు. ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి ఆ ఇద్దరికి వాళ్ళకి ఇచ్చేసేది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కర్ణాటక వచ్చేసారు, తుంగభద్రకు వచ్చేసారు. మళ్ళీ మా అమ్మమ్మ వెళ్ళలేదు. మళ్ళీ ఆంధ్ర ముఖం చూడలేదండి. అందుకే చనిపోయే వరకు కూడా. ఎందుకంటే మన ఆస్తులు కావాలా లేకపోతే మన దేవుడు కావాలా? ఇక్కడ ఏ గురించి సాతాను ఏమన్నాడు? నువ్వు కంచి తీసేయి, చూడు ఖచ్చితంగా నీ ముఖం మీదే దూషించి విడిచి వెళ్ళిపోతారు. ఇలా నిందలు వస్తాయండి. వాళ్ళే కదండి ఇక్కడ మన శేషరత్న గారు అన్ని వదులుకుని ఇక్కడికి, కుటుంబాలు వదులుకుని అన్ని వదులుకుని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళి అన్ని వదులుకుని ఇక్కడికి ఆయనలోని సరిపడ్డారు. అలాగే అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఎవరి కోసం వెళ్ళారు అంటే, వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళతో ఎవరు ఉన్నారండి? దేవునితో నడుస్తున్నారండి. అందుకే ఏబు ఇక్కడ ఎలా నిలబడ్డారంటే, అక్కడ దేవునికి అవమానం కలగకుండా ఆ బాధలన్నీ కూడా మౌనంగా సహిస్తూ ఎక్కడ సణుకోకుండా గొనుక్కోకుండా ఆ విషయాల్లో కూడా ఆయన ఒకటే అన్నాడు, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకునేను. ఇంకోసారి భార్య అంటదండి, నువ్వు దేవుని దూషించి నువ్వు మరణం అవ్వచ్చు కదా. ఎందుకంటే శరీరం అంతా కూడాను పెద్ద పెద్ద పుళ్ళు కింద అయిపోయినాయి. ఒకటే దురద. ఆ దురద భరించలేక కుండను పగలగొట్టి ఆ కొండ పెంకులతో గీకుంటే రక్తం కారేదంటండి మొత్తం ఒళ్ళు అంతాను, అరికాల మొదలుకు నడినెత్తి వరకు. అది చూడలేక దేవుని దూషిస్తే నువ్వు మరణిస్తావు కదా, మేము చూడలేకపోతున్నావు, దేవుని దూషించు అని చెప్పామంటే అప్పుడు అంటారన్నమాట. ఎందుకంటే మన దేవుని వద్ద మనం ఇక్కడ మేలే పొందుకోవడానికి ఉన్నామా, కీడు పొందుకోవడానికి లేవా మనం అని చెప్పి మూర్ఖురాలు మాట్లాడకని చెప్పి భార్యని గద్దించి దేవుని వద్ద నుంచి మనం మేలే పొందుకోవాలా, కీడుని పొందుకోకూడదా, అందుకు యోగ్యం కాదా మనం అని చెప్పి ఆయన నోట్లోంచి ఒక్క మాట కూడా పాపం మాట ఆయన మాట్లాడలేదు. శోధనలు వస్తాయి, కానీ శోధనలు ఎందుకు వస్తాయి? శోధన సహించేవాడు ధన్యుడు. ఖచ్చితంగానండి. ఎందుకంటే సాతాను మన మీద నిందలు మోపడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే నా సన్నిధిలో నీవు నిందారహితముగా ఉండుము. ఏ విధంగా సరే నింద అనేది మన మీద నిలవకూడదండి. ఎందుకంటే మనతో నడుస్తున్న వారు పరిశుద్ధులు, ఆయనతో మనం నడుస్తున్నాం. నిందలు పడకుండా మనం జాగ్రత్తగా ఉండేవారు ఉండాలి. ఏ విషయంలో అయినా సరే, పరిస్థితులు ఎలాగున్నా సరే అక్కడ మనతో దేవుడు ఉన్నాడని గుర్తించుకోవాలి. అనారోగ్యం వచ్చిందా, అనారోగ్యంతోనే మనం నమ్మకంగా విశ్వాసంతో దేవుడు నడవాలి, కానీ అక్కడ దేవుని దూషించేవారుగా ఉండకూడదు. అలా ఉన్నప్పుడే దేవుడు మనతో నడిచేవారుగాను. అందుకే ఇక్కడ చూడండి, మత్తయి సువార్తలో అంటారు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45-48 చదువు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను మహిమ కురిపించుతున్నాడు. మరి మన దేవుడే అందరి మీద ఏక దృష్టితో అందరికి ఒకే విధంగా చేస్తున్నప్పుడు ఇక్కడ మనం ఎలాగ ఉండాలన్నారు ఆయన? అందుకే మనం ప్రేమించే వారిని ప్రేమిస్తే ఇంకేం ఫలం కలుగుతుంది?
సుంకర్లు అలాగ చేయుచున్నారు. అదే సుంకర్లు అలాగే ఇలాంటి లోకం అంతా అలాగే చేస్తున్నారండి. చదువమ్మా. మీ సహోదరులు మాత్రమే వందనము చేసిన ఎడల నువ్వు ఎక్కువ చేస్తున్నది ఏమున్నది? అన్యజనులు కూడా అలాగే చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా యుండుడి. మన దేవుడు, నమ్ముకున్న దేవుడు అందరం అలా చూస్తున్నాడు. మనం కూడా అందరిని ఒకేలా చూసే దృష్టి కలిగిన వారునే ఉండాలి. అందరినీ కూడా ప్రేమించే స్వభావం కలిగిన వారునే ఉండాలి. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇచ్చుకుంటూ వారితో మన సమాధానంగా ఉండి మన దేవునితో నడుస్తున్న వారునే ఉండాలి. ఎందుకంటే అల్లరి అనేది ఏదైనా ఉందంటే అది సాతాను వల్ల మాత్రం వస్తుంది. ఇప్పుడు సమాధానం ఉన్న చోట పరిశుద్ధాత్ముడు ఉంటారు, అల్లరి చోట ఉండడండి. మన సమాధానంగా ఉండాలి. మన యథార్థతను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడేవారునే ఉండాలి. మనం నడుస్తున్నది దేవునితోనూ. దేవునితో నడుస్తున్నామంటే ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగిన వారునే ఉండాలి. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏ విధమైన పరిస్థితులు అయినా సరే మన నమ్మకం దేవుని మీద, దేవునితో నడుస్తున్నామని, ఆయన మనలో ఉన్నారని చెప్పి జాగ్రత్తగా మనం ఆయనతో నడిచామనుకో, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారు కన్నా గొప్పవాడు. అటువంటి ఆయనతోనే మనం నడుస్తున్నాం. ఇంకా మనం భయపడవలసిన అవసరం ఏంటి? అందుకే ఎందుకంటే కీడు వెనకాల ఏమొస్తుందండి? మేలు. ఖచ్చితంగా మేలు వస్తుంది. ఆ కీడు రావడానికి ఏమిటి? మనం ఏమిటో ఇక్కడ దేవుడు నిరూపిస్తానికండి. అందుకే దేవుడు సాక్ష్యం చెప్పారు కదా, ఇతటువంటి వారు భూమి మీద ఎవరున్నూ లేరని. మరి దేవుడే సాక్ష్యం చెప్పారంటే ఆ సాక్ష్యం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎందుకంటే మనం అంటాం చూడండి, ఆ శోధన తీసేయండి, 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 తీసేయండి అంటే ఆ పరీక్షలో మనం నిలవాలని అర్థం అండి. అందుకే ప్రార్థనలు ఎప్పుడు కూడా శోధన తీసేయమని అనకూడదు. తీసేయమన్నాం అంటే, అయ్యా ఈ పరీక్షలో నేను నిలవలేను కానీ అందులోంచి మనం తప్పించండి అంటే ఇక్కడ మన తప్పులు మనం ఒప్పుకున్నట్టే కదండి. అందుకే ఎప్పుడు కూడా శోధన అనేది మనకు వచ్చిందంటే శోధన జయించడానికి సహాయం అడగాలి కానీ శోధన తీసేయమని అడగకూడదు. శోధన తీసేయమన్నామంటే సాతాను నింద ఖచ్చితంగా మన మీద అది నిజమని మనమే ఒప్పుకున్న వారం అవుతామండి. అందుకే ఎప్పుడు కూడా దేవుని సహాయం తీసుకోవాలండి. ఏ చిన్న సమస్య అయినా సరే దేవుని సహాయం తీసుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా ఆయన మనకు ఉన్నవాడుగా ఉంటాడండి. ఉన్నవాడును అనువాడును. ఆయన ఎక్కడున్నారు? మన పక్కనే ఉన్నారు, మనతోనే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు. మరి ఎంత శ్రమ వచ్చినా సరే అది చివరికి ఎవరు వచ్చారు? ఆయన కోసం దేవుడే. ఆయన కోసం పరలోకం దిగి వచ్చారండి. ఎందుకంటే తన కోసం ఏం పోగొట్టుకున్నాడో అంతకు రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడే ఇచ్చాడు.